హలో ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి కీస్ అబ్జెక్షన్ అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. గత వీడియోలో నేను 1 జూలైకి సంబంధించిన అబ్జెక్షన్స్ గురించి వివరించాను. ఈ వీడియోలో 2 జూలై సెకండ్ షిఫ్ట్కి సంబంధించి ఒక కీ ఎర్రర్ని అయితే నేను చూపించాలని అనుకుంటున్నాను. అదేంటంటే 2 జూలై సెకండ్ షిఫ్ట్లో ఉన్నటువంటి ఆ వెబ్సైట్లో పెట్టినటువంటి పీడిఎఫ్ నేను డౌన్లోడ్ చేస్తే అందులో 41st క్వశ్చన్ అంటే 41వ క్వశ్చన్ ఈ విధంగా ఉంది. తిక్కనకు సంబంధించి క్రింది వానిలో సరికానిది అనేసి మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉన్నారు, నిర్వచనోత్తర రామాయణం వీర రచన, మహాభారతంలో అరణ్య పర్వం నుంచి మహాప్రస్థానిక పర్వం వరకు రచించారు, నాటకీయత వీరి కవితా లక్షణము అనేసి 4 ఆప్షన్లు అయితే మనకి ఇచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చూద్దాం. తిక్కన గారి గురించి మనకు 8th క్లాసులో 13వ లెసను ఆతిథ్యము అనేది మనకు పాఠం ఉంది. దాంట్లో తిక్కన గారి గురించి ఇవ్వబడింది. అదొకసారి మనం గమనిస్తే తిక్కన సోమయాజి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 8th క్లాస్ టెక్స్ట్ బుక్ 146వ పేజీలో తిక్కన సోమయాజి 13వ శతాబ్దము అనేసి ఆయన గురించి పరిచయం ఇచ్చారు. అందులో 2వ లైన్ ఒకసారి చూడండి. 2వ లైన్, తిక్కన నెల్లూరిని పాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండేవారు ఒక స్టేట్మెంట్. నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతం రచించారు 2వ స్టేట్మెంట్. విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను రచించారు 3వ స్టేట్మెంట్. ఈయన శైలి నాటకీయము, ఇది 4వ స్టేట్మెంట్. బాగా చూస్తారు కదా 4 స్టేట్మెంట్లు. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్కి వద్దాం. మళ్ళీ ఆ 4 స్టేట్మెంట్లు ఒకసారి చూద్దాం. మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉన్నారు, ఈ స్టేట్మెంట్ కరెక్టే. నిర్వచనోత్తర రామాయణం వీర రచన, ఇది కూడా కరెక్టే. అయితే 3వ స్టేట్మెంట్ మార్చాడు. ఒరిజినల్ ఏంటి? మహాభారతంలో తిక్కన గారు విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు రాశారు. కానీ 3వ స్టేట్మెంట్ ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది. 4వ చూడండి, నాటకీయత వీరి కవితా లక్షణము, ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ కరెక్ట్ ఏమిటి? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అండ్ ఫోర్త్, లేదంటే ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్, ఈ 3 కరెక్ట్. మధ్యలో ఉన్నటువంటి ఆ 3వది ఏదైతే ఉందో మహాభారతంలో అనేసి అదొక్కటే తప్పు. కానీ క్వశ్చన్ ఏమి అడిగాడు చూడండి, సరైనది అని అడగలేదు, సరి కానిది అని అడిగాడు. తిక్కనకు సంబంధించి క్రింది వానిలో సరి కానిది అన్నప్పుడు ఈ ఒకటే ఆన్సరు, 3వ స్టేట్మెంట్ ఒకటే తప్పు. అంటే ఆప్షన్స్లో ఈ మాత్రమే ఉండేది ఒకటి ఉండాలి, కానీ అలా ఇవ్వలేదు. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్కి సరైనటువంటి ఆప్షను ఆ 4గిట్లో ఎక్కడా లేదు. కాబట్టి ఈ ప్రశ్న అనేది యాడ్ స్కోర్ అవుతుంది. సో ఈ షిఫ్ట్ ఎవరైతే రాశారో వాళ్ళు దీన్ని రేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో మరిన్ని అబ్జెక్షన్స్ ఉంటే నేను అబ్జర్వ్ చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.